నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి చర్చా కార్యక్రమంలో బీసీలంటే అలుసా అనే కార్యక్రమాన్ని తీసుకుందాం. బీసీలంటే అలుసా అనే పదానికి నిజంగానే తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా బీసీ రాజకీయ నాయకుల పక్షాన కానీ, అలాగే బీసీ వ్యవస్థ పట్ల కానీ అనేక పొలిటికల్ పార్టీలు కానీ, వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వీరి పట్ల వివక్ష చూపుతున్నారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల జరిగిన సంఘటనలు, ముఖ్యంగా శాలివాహన సామాజిక వర్గానికి సంబంధించిన వారు హాలియాలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కవయిత్రి మొల్ల విగ్రహ ప్రతిష్టాపన చేయాలని సంకల్పించినప్పుడు అక్కడ తెలంగాణలోనే పెద్దారెడ్డి అనే ఫీల్ అయ్యే జానారెడ్డి గారు వారిని ముప్పు తిప్పలు పెట్టి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ట చేయకుండా చేసినారు. నిన్నగాక మొన్న ఈటెల రాజేందర్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు వారి మీద జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓడిపోయి అనేక పార్టీలు తిరిగి ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగ్గారెడ్డి అనేక రకాలుగా కామెంట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే రెడ్లు ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నా కూడా బీసీలు ఎంత చక్కగా ఉన్నా, ఎంత నీతి నియమాలు పాటిస్తున్నా కూడా వారి పట్ల ఎందుకో మరి అలుసుగానే వీళ్ళు వ్యవహరించడం కూడా చర్చనీయాంశం అవుతుంది. దీని మీద మాట్లాడడానికి ఈరోజు చర్చా కార్యక్రమంలో మనతోని డాక్టర్ జె పూర్ణచంద్ర గారు జూమ్లో ఉన్నారు. వారు రిటైర్డ్ డీజీపీ, అలాగే మన ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. స్టూడియోలో సిహెచ్ ఉపేంద్ర గారు ఎంబీసీ ఫౌండర్ నేత, తెలంగాణ బీసీ మాజీ కమిషన్ సభ్యులు, అలాగే జి కిరణ్ కుమార్ గారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ముందుగా మనం పూర్ణచంద్ర గారితో స్టార్ట్ చేద్దాం. సార్ పూర్ణచంద్ర గారు, ఇటీవల బీసీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, వేరే రకమైనటువంటి వ్యవస్థలు కానివ్వండి, ఎందుకు ఈ రకమైనటువంటి వివక్ష కొనసాగుతుందని మీరు భావిస్తున్నారు? ఇది బేసికల్గా మనకి ముందు బీసీలు ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనల్ని చులకనగా చూస్తున్నారు అనే విషయం ముందు బీసీలు అర్థం చేసుకోవాలి. అది అట్లా కాదు, ఇది ఇట్లా కాదు, ఇది ఇంతే, జీవితం ఇంతే, ఇంకప్పుడు బెటరు, ఈ యాటిట్యూడ్ ఒకటి వదిలేయాలి. రెండు, ఇది ఎప్పుడైతే ఒక సమస్యను గుర్తిస్తామో, అలుసు అనే చూస్తున్నారు, చులకనగా చూస్తున్నారు అనే సమస్యను ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు దాని గురించి మాట్లాడటం మొదలు పెట్టాలి. ఎందుకు మీరు అలుసుగా చూస్తున్నారు? తర్వాత దీని కారణాలని మనం గమనించాలి. అసలు చూసే వాళ్ళకి అధికారం ఎట్లొచ్చింది, మనల్ని ఎందుకు అలా చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అనేది ఆలోచించాలి. బీసీలని అలా చులకనగా చూసేది ఎవరు, కుల పరంగానే చూస్తున్నారు అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో కులం ఎక్కడుంది, ఏమీ లేదు అనేటువంటి అదేదో మనం నిద్ర నటిస్తే ఎట్లా గుర్తుంది చెప్పండి. నిజంగానే బీసీలు అంటే చులకనే ఉంది. ఆ విషయాన్ని మనం గమనించినాక కుల పరంగానే చులకనగా ఉంది, చులకనగా చూస్తున్నారు. స్థాయి ఏదైనా, డబ్బున్నవాడైనా, పెద్ద పదవిలో ఉన్నవాడైనా సరే బీసీ కులస్తుడిని చులకనగానే చూస్తారు. అందుకనే ఈటెల రాజేందర్ని చులకనగానే మాట్లాడుతున్నారు. అందుకనే కుమ్మరి మొల్ల ఆవిడ మొట్టమొదటి మహిళా కవయిత్రి, సంచలనం, విప్లవాత్మకమైన విషయం. మహిళల్లో అసలు కవిత్వం రాయటం పూర్వకాలం చదువుకొని ఇచ్చేవాళ్ళు. ఆ చదువుకొని ఇచ్చే ఎవరిని బ్రాహ్మణ స్త్రీలనే చదువుకొని ఇచ్చేవాళ్ళు. అలాంటప్పుడు మరి కుమ్మరి యువతి చదువుకోవటం, రాయక రామాయణం రాయటం, అది కూడా బ్రహ్మాండంగా రాయటం. సో మరి అది చూడటం కూడా ఆ రకంగా మరి రెడ్లు వ్యతిరేకించడం కూడా తప్ప. అంటే వాళ్ళకి ఏ రకమైన జ్ఞానం లేదు అసలు. మరి మనం సనాతన ధర్మం అంటాం, హిందువులు అంటాం, మరి ఆవిడ హిందువే కదా మళ్ళా, మరి కుమ్మర్లు హిందువులే కదా, మరి ఓసీ హిందువులు ఎందుకు చులకనగా చూస్తున్నారు? మరి బీజేపీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? కరాచీ బేకరీ అనగానే పెద్ద గందరగోళం చేశారు. మరి కుమ్మరిమల్ల విగ్రహం, ఒక బీసీ హిందూ విగ్రహం ఎప్పుడైతే పెట్టినో పోతుంటే బీజేపీ వాళ్ళు ఏం చేశారండి? మరి అంటే ఏంటి? ఓసీ హిందువులకి ఇంట్రెస్ట్ లేదనమాట. ఓసీ హిందువులు ఎవరు? రెడ్లు, కమ్మలు, వెలమలు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పట్టించుకోవాలి. ఇప్పుడు సంచలనం కాదు, ఈవెన్ మీడియాలో సంచలనం కాదు. అలానే ఆంధ్రప్రదేశ్ లో మరి గౌతు లచ్చన్న, ఆయన బీసీ కాబట్టి చులకనగా చూస్తున్నారు. ఆయన విగ్రహ స్థాపనలో ఆయన మనవరాలు శిరీష్ గారు ఎమ్మెల్యే, అలానే అక్కడ ఉన్నటువంటి యాదవ్ ఎమ్మెల్యే మంత్రి గారు ఒక ఆయన, అట్లానే పారసాద్, అలానే ఒక ఓసీపీకి చెందినటువంటి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి తప్పు పట్టారు వాళ్ళని. మీకు ఏమైనా బుద్ధి ఉందా సీనియర్ నేతలు అని చెప్పి, ఇంగితం లేదా అని చెప్పి చులకనగా రాశారు ఈనాడులో పేపర్లో. సో
ఈ రకమైనటువంటి భావజాలం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం స్థాపిస్తే ఎవరు మాట్లాడరు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, తెలంగాణలో కూడా పెట్టుకోవచ్చు, ఏ ప్రాంతంలో అయినా పెట్టుకోవచ్చు, ఏ కులం వాళ్ళు అటు రారు, అన్ని కులాల వాళ్ళు వెళ్ళి పెడతారు. మరి ఇదేంటిది? బీసీలు అంటే అంత చులకనగా ఎందుకుంటుంది? ఎందుకంటే బీసీలకి అధికారం లేదు, అధికారం చలాయించట్లేదు కదా. మరి ఈ రోజున బీసీలు తెలంగాణ అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు? 19 మంది ఉన్నారు. అంటే 117లో 19 అంటే ఎంత? 15%, 16% ఉన్నారు. ఎంతమంది ఉండాలి ఆ బీసీలు? ఈవెన్ ఈ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన ప్రకారం 50% పైగానే ఉన్నారుగా బీసీలు. అంటే 119 అంటే కనీసం 60 మంది ఎమ్మెల్యేలు ఉండాలి కదా. 119 మంది, ఓన్లీ 19 మంది ఎక్కడ ఉన్నారు? అంటే 50-60% ఉండాల్సిన ఎమ్మెల్యేలు 16% ఉన్నారు. అలానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాల్లో కేవలం 40 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు, కేవలం 15%. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే ప్రకారం 52% బీసీలు ఉన్నారు. అంటే దాదాపుగా మరి ఎంతమంది ఉండాలి? 90 మంది ఉండాలి ఎమ్మెల్యేలు. అంటే 9 మంది ఉండాల్సింది 40 ఉన్నారు. అంటే 50 ఎమ్మెల్యేలు షార్ట్. ఎప్పుడైతే ఎంత షార్ట్ అయితే మిమ్మల్ని అంత చులకనగా చూస్తారు, అది గుర్తించాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరికైతే ఉండరో ఆ కులాలని చులకనగా చూస్తారు. కుమ్మర్లకు కనుక ఎమ్మెల్యే లేకపోతే కుమ్మర్లను చులకనగానే చూస్తారు, నాయి బ్రాహ్మణులు లేకపోతే నాయి బ్రాహ్మణులు చులకనగా చూస్తారు, వడ్డెర్లకు లేకపోతే వడ్డెర్లని చులకనగా చూస్తారు, రజకులు లేకపోతే రజకులను చులకనగా చూస్తారు. ఎవరికైతే, ఏ కులాలకైతే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో ఎమ్మెల్యేలు ఉండరో ఆ కులాలని చులకనగా చూస్తారు, అలుసుగానే చూస్తారు. అందుకని చెప్పి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్మారెడ్డి వెలమ కుల పార్టీలను ఓడించటమే బీసీ ప్రజలు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని మిమ్మల్ని ఓడిస్తాం అంటే తప్పిస్తే గాని సీట్లు ఇవ్వరు. సీట్లు ఇస్తే గాని, ఎమ్మెల్యేలు అయితే గాని చులకన భావన పోవద్దు. ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 2902 మంది ఎమ్మెల్యేలు అయితే అందులో బీసీలు కేవలం 498 మంది అయ్యారు. రెడ్లు కమ్మలో కలిపి 1207 మంది అయ్యారు. అంటే దాదాపుగా 2.5 రెట్లు అయ్యారు. చూడండి ఇంత అన్యాయము. మరి పాపులేషన్ ఎంత ఉంటే కమ్మల పాపులేషన్ ఎంత ఉందంటే 3.31%, రెడ్ల పాపులేషన్ 4.82%. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లెక్కలే అవి. మరి అదే బీసీలు 51.69%. అయితే చూడండి ఎంత అన్యాయం. ఇప్పుడు కమ్మ ఎమ్మెల్యేలు 35 మంది, రెడ్డి ఎమ్మెల్యేలు 32 మంది ఉన్నప్పుడు అసెంబ్లీలో బీసీలను చులకనగా చూడకి ఎలా చూస్తారు? అందువల్ల ఎప్పుడైతే మనం అధికారం దూరంగా ఉంటాం అప్పుడే మనల్ని ఖచ్చితంగా చులకనగా చూస్తారు. మనల్ని దూరంగా, గ్రామానికి దూరంగా వెలివేసినట్టు బీసీ వార్డులు, ఎస్సీ వార్డులు ఎలాగే ఉన్నాయో అలానే మనల్ని కూడా అదే దూరం పెడతారు. అధికారానికి అంత దూరంగా ఉంటే మనల్ని అంత చులకనగా చూస్తారు అనేది బీసీలకు గమనించాలి. బీసీల పార్టీలకు అతీతంగా బహుజనవాదంతో ముందుకెళ్తే గాని ఈ రకమైనటువంటి మరి ఆత్మగౌరవం అనేది పెంపొందించుకోలేం. పెరియార్ ఏదైతే చెప్పాడో తమిళనాడు ఏదైతే సాధించగలిగాడు అదే తెలుగు రాష్ట్రాల్లో సాధించడానికి పెరియార్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. ఉపేందర్ గారు, ఇప్పటివరకు సార్ చెప్పినారు అంటే అలుస అనే దాని మీద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినారు. అంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోతే ఆ సమూహాల పట్ల అగ్రకులాధిపత్య కులాలు కానివ్వండి, వేరే వ్యవస్థ ఎవరైనా సరే వాళ్ళని చులకనగానే చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయంగా ఎదగాలనేది కాంటెస్ట్లో చెప్పాడు సార్, మీరేమంటారు? అయితే మొదటి నుంచి కూడా మనం బీసీలకి రాజ్యాధికారం అనే సబ్జెక్ట్ మీదనే మన బీసీలలో మళ్ళీ ఎంబీసీలు ఉన్నారు, అణగారిన వర్గాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళకి రేషన్ కార్డు లేవు, ఆధార్ కార్డు లేవు, ఇండ్లు లేవు, తినడానికి తిండి లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ సమాజానికి అసలు న్యాయం జరగాలంటే మనం ప్రాథమికంగా మొదటి నుంచి కూడా మేమెంతో మాకంత కావాలనే వాదన తీసుకొస్తా ఉన్నాం. ఈ ఉద్యమాలు కూడా అనేక సంవత్సరాలుగా మనం చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇది పాలకపక్షాలు ఎప్పుడు కూడా వీళ్ళని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఉన్నాయి. ఏదో ఆ ఎలక్షన్స్ ముందల తాయిలాలు ఇవ్వడం, ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం, వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం, తర్వాత మళ్ళీ ఓడదిగిన తర్వాత బోడమల్లన్ అనే విధంగా ఈ బీసీలని ఈ స్వాతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాలలో కూడా జరిగేది అదే జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఏంటంటే మన బీసీలకు రాజ్యాధికారం కావాలి, మన అందరం ఒకటి కావాలి, మన ఓట్లు మనమే వేసుకోవాలి, మన ఓట్లు మనమే వేసుకుంటే మనం ఎందుకు మన సీట్లు రావు అనే వాదం బలంగా పోతా ఉన్నది. సరే, గతంలో మనం ఉత్తరప్రదేశ్ చూసాము, తర్వాత బీహార్లో చూసాం,
తర్వాత కాన్సీరామ్ గారు ఉద్యమాలు, తర్వాత అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది దఫాలుగా జరుగుతున్నది. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా కొంత న్యాయం జరిగింది. అట్లనే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ వర్గాలకి న్యాయం జరగాలనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఈ మధ్య కాలంలో సామాజిక తెలంగాణ అనే కాడికి కూడా వచ్చింది. కాబట్టి మనం ఏంటి అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు కంపల్సరీ మన వాళ్ళు చట్టసభల్లో ఉండాలి. ఇప్పుడు అసలు మాకు బాధ అంశం ఏంటంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అయితే పక్క రాష్ట్రం తమిళనాడులో ముఖ్యమంత్రిగా మన మంగళ సామాజిక వర్గం వాళ్ళు రూల్ చేస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. దురదృష్టం అత్యంత బాధాకరమైన అంశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు వచ్చిన దీంట్లో కానీ తెలంగాణలో కానీ ఒక్క మంగళి అతను చట్టసభలకు రాలేకపోయినాడు. పక్కనే ఇటు ఇది కానీ ఏది ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేకి కానీ రాజకులు ఉన్నారు. మరి అనేక ఈ ఎంబీసీ కులాల నుంచి వచ్చినటువంటి ఈ విశ్వకర్మలు కావచ్చు. ఈ దేశానికి అసలు సంపదను సృష్టించే వాళ్ళు ఎవరు? ఉత్పత్తి కులాలు ఎవరు? కాబట్టి ఈ సంపదను సృష్టిస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు, కానీ సీట్ల మీదకి రాలేకపోతా ఉన్నారు. ఎందుకు అని అంటే ఇదే ఈ పాలక వర్గాలు వీళ్ళని చీల్చటం, వీళ్ళకి ఆశ పెట్టడం, వీళ్ళని కలవకుండా చేయడం. ఒకసారి మనం కనుక కొద్దిగా వెనకకి పోయి చూస్తే ఎక్కడండి 1931లో ఈ దేశంలో జనగణనలో కులగణన చేస్తే ఇలా 2025 ఉన్నాం. ఇంకా 6 సంవత్సరాలు పోతే సెంచరీ అయిపోతుంది. 100 సంవత్సరాల తర్వాత నిన్న మోడీ గారు మేము జనగణన చేస్తామంటే సంతోషపడే స్థితిలో, అంటే ఎంత సర్ప్రైజ్కి గురి చేశారు. కనీసం జనాన్ని కూడా చెప్పకుండా పోతే ఈ సంక్షేమంలో వాళ్ళ వాటా ఎట్లా, ఈ సంపదలో వాళ్ళ వాటా ఎట్లా, వీళ్ళు ఎట్లా అభివృద్ధిలోకి వస్తారు? అసలు నువ్వు ఈ పథకాలు తీసుకొచ్చినావంటే మెజార్టీ ప్రజలు వీళ్ళే కదా. ఈ దేశ సంపదను సృష్టించిన వర్గాలకి వాళ్ళకి న్యాయం చేయాలంటే నువ్వు ఎట్లా చేస్తావు అంటున్నా వర్గాల జనాల లెక్క తెలియకపోతే. కాబట్టి ఎంత దుర్మార్గం. అదేవిధంగా మన స్వతంత్రం తర్వాత 47లో స్వతంత్రం వస్తే ఓబీసీలకి రిజర్వేషన్ లేకపోయి దేశంలో. ఇప్పుడు 1990లో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో వారు విపి సింగ్ గారు నేను మండల్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేస్తానని చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ సుప్రీంకోర్టులో కేసులు వేశారు. దానికి మళ్ళీ మండల్ కమిషన్ని ఆపనీకి అనేక ఉద్యమాలు చేశారు. ఈ దేశంలో పెద్ద రక్తపాతాన్ని క్రియేట్ చేసి ఈ రకంగా కులాల పేరుతో రిజర్వేషన్ తెలివాల వారికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఎట్లా అంటున్నాను అంటే ఆ రకంగా వస్తే సుప్రీంకోర్టు మండల్ కమిషన్ జడ్జిమెంట్లో ఇచ్చిన తర్వాత మనకి 90లో చెప్తే 92లో జడ్జిమెంట్ వస్తే 93లో ఇంప్లిమెంట్. 47 ఎక్కడ, 93 ఎక్కడ? 93 వరకు భారతదేశంలో ఓబీసీ ప్రజలకి ఉద్యోగాలలో రిజర్వేషన్ లేకపోతే వీళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది? కాబట్టి నేను ఏమంటున్నట్టు కులగణన కానీ రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా జనాభా తామస ప్రకారంలో జరగాలి. ఈ జనం యొక్క లెక్కలు కనుక తేలితే తప్పకుండా డిమాండ్ వస్తుంది. ఏం మేమెంతో మాకంతా మా సీట్లు కావాలి అసెంబ్లీలో, మా చాకలలో 5% ఉన్నారు, 100 సీట్లలో 5 సీట్లు ఇవ్వమని అడుగుతారు. మా మంగళలో 3% ఉన్నారు, 3 సీట్లు ఇవ్వమని అడుగుతారు. అట్లనే విశ్వకర్మలు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, మరి వడ్డరా ఇవన్నీ ఆరకటికలు ఉన్నారు, ఉప్పరా, ఈ మేదరా, ఈ పూసలి, ఇవన్నీ రాజకీయ అంతరంగంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలు కదా సార్. వీళ్ళకి ఎవరు చేయాలని న్యాయం అంటున్నా. నువ్వు పైన ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నా, ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నా, నువ్వు తండ్రి లాంటివి కదా. ఆ వర్గాలకు పెట్టాలి కదా. నువ్వు వాళ్ళని వాడుకుంటావు, వాళ్ళతో కష్టం చేపిస్తావు, వాళ్ళతో బిల్డింగ్లు కట్టిస్తావు, ఈ సమాజాన్ని నిర్మించుకుంటావు, ఈ సంపద వస్తుంది, వాళ్ళు పన్నులు కడతారు. ఎంత దుర్మార్గం అండి. వాళ్ళు రోడ్డు పక్కన వాళ్ళు షెడ్లు వేసుకొని ఇవాళ కూడా వర్షం వస్తే నీళ్ళు వస్తే ఆ నీళ్ళల్లో పాములు వచ్చి తేళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని కరిస్తే వాళ్ళకి చదువు ఉండదు, ఆరోగ్యం ఉండదు. అటువంటి బిడ్డలు వాళ్ళే పని చేసుకొని వాళ్ళే చేపత కొడితే వాళ్ళు పన్నులు కట్టి, వాళ్ళ చక్కెర కొంటే పన్ను కట్టి, వాడు చెప్పుకొని పన్ను కట్టే, వాడు పేస్ట్ కొనుక్కొని పన్ను కట్టే, వాళ్ళు కట్టిన పన్నులతోటే కదా ఈ దేశంలో బడ్జెట్ వచ్చింది. ఈ బడ్జెట్ నువ్వు వాళ్ళకి ఉపయోగపడాలంటే వాళ్ళ లెక్క ఎంత తెలియదా? గంగిరెద్దులో లెక్క, సంచార జాతిలో ఎక్కడ పోవాలండి? ఎవరు చెప్పాలి వాళ్ళకి? ఎవరు చేయాలి న్యాయం అంటున్నాం. కాబట్టే మేము ఏమంటున్నాం, ఈ దేశంలో కులగణన అన్నిటికీ ప్రాథమికంగా దీనికి అవసరం ఉన్నది. కాబట్టి ఈ కులగణనతో అది కనుక బయటకు వస్తే వెంటనే నీకు చట్టసభలో ముచ్చట తేలుతుంది. సార్ పూర్ణచంద్ర సార్ చాలా చక్కగా చెప్తా ఉన్నాడు లెక్కలతోటి. ఇప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం జరిగిందో కూడా చెప్పారు వాళ్ళు. ఇది అన్నిటి కారణం ఏంటి అంటే రాజ్యాధికారం వాళ్ళ చేతులు ఉన్నది. ఇప్పుడు నిన్న చూడండి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ విషయానికి వచ్చిర్రు. సరే వాళ్ళు 2011లో మన నేషనల్ క్యాస్ట్ సర్వే అని చెప్పి చేశారు. అవి చేసిన తర్వాత 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంతవరకు నేషనల్ అది బయటికి పెట్టారు పాయిని. ఎట్లా అంటున్నాం? ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? ఇవాళ ఈయన వచ్చి నేను చేస్తా అంటున్నాడు, మరి ఇక్కడ తెలంగాణలో నేను చేసిన అన్నాడు, మరి చేసి జనాభా తక్కువైంది,
దీన్ని తీసుకుపోయి పార్లమెంట్ లో పెట్టినాడు. మళ్ళీ అక్కడ 9th షెడ్యూల్ అంటున్నాడు. 9th షెడ్యూల్ కావాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి. ఇంతకీ తెలంగాణ నుంచి పార్లమెంట్ పోయిందా? అదే గవర్నర్ కాంచి పోయిందని చెప్తున్నారు. అది గవర్నర్ దగ్గర ఉందా, పార్లమెంట్ కు పోయిందా? పోతే అది పార్లమెంట్ లో చట్టం కావాలి, దాంట్లో 2/3 మెజార్టీ కావాలి. మరి నిన్నటిదాకానైతే ఆయన వ్యతిరేకించిండు. సరే, నిన్న ఏదో పెద్ద మంది చెప్పినాడు. ఆ మోహన్ భగవత్ గారికి కూడా మేము అనేక సందర్భాలలో మేము ఒక ఉద్యమకారుడిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఈ వర్గాలకి న్యాయం జరగాలంటే ఒక కులగణనే అది మోహన్ భగవత్ గారు చెప్తేనే అవుతుందని చెప్పి మేము అనేక వేదికలలో మాట్లాడుతున్నాం. సరే, అది మోహన్ భగవత్ గారు ఈ మధ్యలో ప్రధానమంత్రి గారితో చాలా సీరియస్ గా 2 గంటలు చర్చ పెట్టినన్నారు. తర్వాత 3వ రోజు కులగణన మీద వాళ్ళు ఏదో చెప్పినారు. సరే, చాలా సంతోషం. నేను ఏమంటున్నా, మనం పెట్టే స్థాయిలో ఉన్నప్పుడు, తండ్రి స్థాయిలో ఉన్నప్పుడు, చదువుకొని ముందుండి అన్ని రకాలుగా అనుభవిస్తున్నప్పుడు మన కిందివాడు ఒక కుంటివాడు ఉంటాడు, కాళ్ళు లేనోడు చేయలేని మనం పట్టుకొని మనం నడిపించాల్సిన బాధ్యత ఉంది కదా. ఒక గుడ్డి వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం జాగ్రత్తగా రోడ్డు దాటియాల్సిన అవసరం ఉన్నది కదా. ఏమిటండి ఈ దుర్మార్గం? ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా? ఎట్లా చెప్తావు అంటావు? జస్టిఫై ఎట్లా చేస్తావు నువ్వు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటావు నువ్వు. ఎట్లా సబ్కా వికాస్ అవుతుంది? ఈ వర్గాలకి న్యాయం జరిగితే కదా. నా పూసలలో అసెంబ్లీలో ఉంటే కదా, నా మేదరాలు ఒక ఎమ్మెల్సీలు అయితే కదా, నా విశ్వకర్మలు ఒక పార్లమెంట్ సభ్యులు అయితే కదా, నా కుమారులు ఒక ఒక డిప్యూటీ సీఎం లేకపోతే ఓ మంత్రులుగా ఉండాలి కదా. మరి ఎవరు లేకుండా నువ్వే 43 మంది ఎమ్మెల్యేలు ఉంటే వేయడా? ఉన్నాయని ఇలా 100 సీట్లు 119 సీట్లలో ఏసీ ఎస్టీ పోతే 43 మంది నువ్వే ఉంటివి. ఏం చెప్పినావు నువ్వు? అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నేను ఒక పార్లమెంట్ స్థానానికి 17 ఉంటే 2 ఇస్తాను, 34 ఇవ్వాలి మాకు. 34కు 19 ఇస్తేవి, 19లో 6-7 ఓల్డ్ సీట్లు ఇస్తే అవి ఓడిపోయే సీట్లు ఇస్తే 10 సీట్లు. అంటే ఎక్కడ ఎవరికి చెప్పాలి? ఇది అరణ్య రోదన అవుతుందండి ఈ బాధ. ఇది చాలా సిగ్గు. మేము తల వంచుకుంటున్నాం తెలుసా మేము. ఎందుకంటే హైకోర్టు న్యాయవాదిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఈ చట్టాల మీద, ఈ రాజ్యాంగంలో ఏమున్నాయి, ఆర్టికల్స్ ఏమున్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఏంటి, అసలు ఈ దేశంలో ఏం జరుగుతుందని చూస్తే మొత్తం అన్యాయమే కనబడుతున్నది. అసలు ఈ దేశ పౌరులని పన్నులు కట్టిన తర్వాత మాకు బడ్జెట్ చేయకపోతే వాడికి ఏం వస్తుందండి? ఈ దేశం మీద గౌరవం ఉంటుందా? పాలకుల మీద గౌరవం ఉంటుందా? అంటే ఒకనాడంటే వేరు, ఇలా సోషల్ మీడియా డెవలప్ అయింది కదా. ఇలాంటి డిబేట్లు అనేక రకాలు జరుగుతున్నాయి కదా. అనేక మీలాంటి ఉద్యమకారులు, మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా సోషల్ మీడియా ద్వారా. ఇప్పుడు IPS మన పూర్ణచంద్రరావు సార్ కానీ, మిగతా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, దేశవ్యాప్తంగా కానీ ఎక్కడికెక్కడికి ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతుంది కదా. మరి వెళ్ళిపోయినప్పుడు పబ్లిక్ తెలిసినప్పుడు రేపు నువ్వు దోచిగా నిలబడవా? ఎన్ని రోజులు మోసం చేస్తారు అంటున్నా నేను 100%. కాబట్టి ఏమంటున్నా, ఈ కులగణన అనేది కనుక వస్తే ఈ దేశంలో తప్పకుండా ఈ డిమాండ్ మేమెంతో మాకెంత, మా జనాభా తామస ప్రకారం చట్టసభల్లో, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, కౌన్సిల్లో కానీ, మంత్రులలో కానీ, లేకపోతే ఈ నామినేటెడ్ పోస్టులు అయితే కానీ, అదేవిధంగా రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి పదవులలో కానీ మా వాటా మాకు తప్పకుండా వస్తుంది. ప్రశ్న వస్తుందండి. అందుకనే వాళ్ళు ఇప్పుడు దాకా అడ్డుపడ్డరు. కాబట్టి ఈ బహుజన వర్గాలు ఏదైతే ఉన్నాయో, ఈ నోరు లేని, ఈ పీడనకు, దోపిడికి, వివక్షకి, అన్యాయానికి, అంటరానితనానికి మగ్గిపోతున్న ఈ సామాజిక దోపిడికి గురవుతున్న వర్గాలకి న్యాయం జరగాలంటే ఈ లెక్కలు తేలితే. కాబట్టి దాని మీద వాళ్ళు ఇప్పటిదాకా అడ్డుపడ్డరు. సరే, మంచి వచ్చాడో 100 సంవత్సరాలకైనా కళ్ళు తెరిచినారు. సరే, చూద్దాం అది. కాబట్టి మేము ఏమంటున్నాం, తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఈ ఒక సామాజిక తెలంగాణ, ఈ బహుజన తెలంగాణ, ఈ వర్గాలకు న్యాయం జరిగే తెలంగాణ కోసమే రేపు రాబోయే కాలం అంతా కూడా ముందుకు పోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి మనకి. చూద్దాం. మన కిరణ్ గారు ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన ఉపేంద్ర గారు కూడా చక్కటి వివరణ ఇచ్చినారు. బీసీల పట్ల అలుస చులకన అంటే 100% ఇప్పటివరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ టుడే బీసీలకు అన్యాయమే జరుగుతుందంటారా? అంటే పూర్ణచంద్రరావు సార్ గారు అన్యాయం ఎలా జరుగుతుంది, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజకీయంగా ఎలాంటి అన్యాయం జరుగుతుంది, ఏంటి, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కులాల వైరుగా ఆయన తీసి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అలాగే మనకు IAS, రిటైర్డ్ IAS చిరంజీవి గారు కూడా పెడుతున్నారు. మీరు కూడా మీ దగ్గర డేటా కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ జఫలేట్ కూడా దాని మీద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇవన్నీ డేటా అంతా క్లారిటీ అన్యాయం అయితే జరుగుతుంది. ఈరోజు మనం ముఖ్యంగా మీరు ఇందాక లేవనెత్తినట్టు ఈటెల రాజేందర్ గారు ఆయన మళ్ళీ కష్టపడి ముదిరాజ్ వర్గం నుంచి వచ్చి హాస్టల్లో ఉండి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి కష్టపడి బిజినెస్లు చేసుకుని, ఉద్యమాల్లో తిరిగి
ఉద్యమకారులకు ఎప్పుడు ఎవరు అరెస్ట్ అయినా కూడా ఆయన బెయిల్ తీసుకుని వచ్చి పెట్టి, తర్వాత శాసనసభ్యులుగా సీనియర్ శాసనసభ్యులుగా ఉండి, మినిస్టర్గా ఉండి, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఉండి ఇంత స్థాయికి వచ్చినా కూడా ఈరోజు మరి జగ్గారెడ్డి గారు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా బాధాకరం. అవును, అంటే ఒకే ఒక ఎంపీ ముదిరాజులకి, అంటే ఇంత పాపులేషన్ ఉన్న ముదిరాజులకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. మళ్ళీ అలాంటి ప్రజాప్రతినిధుల మీద మీరు ఇష్టం వచ్చినట్లు మీడియాలో ఉందనేసి మీరు అంత చులకనగా మాట్లాడుతున్నారంటే, అంటే ఇది ఒక బీసీ ప్రజాప్రతినిధికి జరిగిన అన్యాయంగా చూడట్లేదు. ఎవరికైనా రేపొద్దున ఏ పార్టీలో ఉన్నా కూడా ఇలాంటి చులకన భావం, అలాగే ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అనేది ఫేస్ చేస్తున్నారు. దానికి సమాజం, బీసీ సమాజం అన్నది ముఖ్యంగా వ్యతిరేకించాలి. దానికి వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, అంటే పెరియార్ చేసింది, ఇందాక సార్ కూడా లేవనెత్తారు, పెరియార్ చేసిందల్లా సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ నుంచే ఐడియాలజీని డెవలప్ చేసుకున్నారు. ఏదైతే ఐడియాలజీ ఉందో, పెరియార్ చెప్పిన ఐడియాలజీ మొత్తం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఆధారంగానే, సెల్ఫ్ రెస్పెక్ట్ మీదనే ఆధారపడి ఉంది. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు ముఖ్యం ఈ వర్గాలకు, పీడిత వర్గాలకు అన్నది ఆయన తెలియజేశారు, క్లియర్గా తెలియజేశారు. అప్పుడే అక్కడ మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ ద్రవిడన్ మూమెంట్ అంతా కూడా, అక్కడ ఉన్న ద్రవిడన్ మూమెంట్ కూడా అక్కడ స్టార్ట్ చేసింది, అవన్నీ డెవలప్ అయింది. అదే దాన్ని మనం చూసినట్లయితే సిద్ధరామయ్య గారు అక్కడ అహిందా అన్నది కూడా, అది కూడా సేమ్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి సంబంధించిన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ గానే చూడొచ్చు. ఈ బహుజన్ మూమెంట్ ఏవైతే ఉందో, బిఎస్పీ మూమెంట్, అది కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్గా 85% 15%, 85% బహుజనులు ఉన్నారు, వాళ్ళకి తగ్గాల్సిన వాట అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఆధారం. సో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఈ బీసీలకు రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందో. ఏదైతే అంటే ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది, ఈ అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ బేస్ మీదనే, ఆత్మగౌరవ బేస్ మీదనే మొత్తం ఉద్యమం కూడా ఉండాల్సిన అవసరం కూడా ఉందనేసి మనం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి తెలియజేస్తున్నాం. ఇక్కడ మెయిన్గా ఈ సంఘాలు అన్నది యునైటెడ్గా లేకపోవడం కూడా మనం చూడొచ్చు. ఈరోజు ఒక ఎంపీ ప్రజాప్రతినిధి మీద, అలాంటి బీసీ ప్రతినిధి మీద అలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా కనీసం ఒక ఇన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో, సంఘాలు ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు ఐడియాలజికల్గా నాకు ఆర్ఎస్ఎస్కి కొంచెం వ్యతిరేకత ఉండొచ్చు, లేకపోతే లెఫ్ట్ ఆ పార్టీల్లో ఉన్న బీసీలకు అంటే ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న బీసీలు అరుదుగా ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే లెక్కలు వేల మీద లెక్క పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంతమంది లక్షల్లో జనాభాలో ఉంటే మనకు ఉన్న ప్రతినిధులు 1, 2, ఒకరిద్దరు కూడా దాటట్లేదు. కేవలం ఒక మున్నూరు సామాజిక వర్గానికి, మున్నూరు కాపు సామాజిక వర్గానికి, అలాగే గౌడ్ సామాజిక వర్గానికి 2-3 ఉండొచ్చు, కానీ బట్ మిగతా యాదవ్ సామాజిక వర్గానికి ఒకరే ఎమ్మెల్యే, ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒకడే ఎమ్మెల్యే, అలాగే ఇంతమంది ఎంబీసీలు ఉన్నారు, మొత్తం కలిసి ఒకడే ఎమ్మెల్యే. సో ఇంత ఉన్నా కూడా మళ్ళీ మనకు పద్మశాలి సామాజిక వర్గం నుంచి మళ్ళీ రిప్రజెంటేటివ్గా ఒక మినిస్టర్, ఒకరే ఎమ్మెల్యే. సో ఇలా చూసుకుంటూ పోతే పార్టీలో కూడా అరుదుగా కనబడుతున్నారు. ఇప్పుడు రేపు పొద్దున బీసీలకు మినిస్టర్ పదవి ఇవ్వాలన్నా కూడా పార్టీలో లేరు అని, అంటే ఇది ఆర్టిఫిషియల్గా వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు. ఈ మొత్తం అంటే ఎమ్మెల్యే దగ్గరే ఆపేస్తుంటే వీళ్ళని రేపు పొద్దున మినిస్టర్లు డిమాండ్, మా లాంటి ఆర్గనైజేషన్లు, డిఫరెంట్ ఆర్గనైజేషన్లు డిమాండ్ చేస్తుంటే అక్కడ లేరు కదా అనేసి ఒక చులకన భావంతో మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా సార్, మీరు ఎలాగైతే మీ బ్లాక్ షర్ట్ని ఎప్పుడైతే రాజ్యాధికారం, మనకు బీసీలకు రాజాధికారం వచ్చినప్పుడే నేను చేంజ్ చేస్తానని ధిక్కరణ స్వరంతో మీరు ముందుకెళ్తున్నారో, అలాగే అక్కడ ద్రవిడన్ మూమెంట్ ఏదైతే ఉందో, ద్రవిడ కజగం కానివ్వండి, లేకపోతే ద్రవిడన్ పార్టీలు కానివ్వండి, డీకే పార్టీస్, డీకే ఆర్గనైజేషన్, డీకే ద్రవిడన్ పార్టీలు, వాళ్ళు కూడా ఈ బ్లాక్ కలర్ మీదనే ఈ వ్యతిరేకంగా, అంతే ఆత్మగౌరవంతో ఈ అణచివేతకు వ్యతిరేకంగా అక్కడ పోరాటాలు చేయడం జరిగింది. అలాగే ఇలా స్ఫూర్తి తీసుకొని ఇక్కడ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి స్ఫూర్తితోనే పూలే, అంబేద్కర్, పెరియార్ చూపించిన స్ఫూర్తితోనే, ఎందుకంటే సక్సెస్ఫుల్ మోడల్స్గా ఉన్నాయి ఇప్పుడు మన ముందు.
అక్కడ అన్ని దగ్గర రాజ్యాధికారం సౌత్ ఇండియాలో ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీలు ఇప్పుడు మనకు కేరళలో చూసుకున్నట్లయితే బీసీ సీఎం, అలాగే ఇప్పుడు కర్ణాటకలో సీఎం బీసీఏ, తమిళనాడులో సీఎం బీసీఏ, పాండిచేరిలో సీఎం బీసీనే. కానీ కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అక్కడ ఒక కమ్మ, ఇక్కడ ఒక రెడ్డి సీఎంలుగా మనం చూస్తున్నాం. కాకపోవడం కూడా చాలా బాధాకరం. ఇన్ని రోజుల్లో ఇంతమంది ఇక్కడ జనాభా ఉన్నా కూడా 50%, 56% అఫీషియల్ లెక్కలే 56%. ఇంకా చూసుకున్నట్లయితే 60+ జనాభాలో ఉన్న వాళ్ళకి ఈరోజు బీసీ ముఖ్యమంత్రి లేకపోవడం అన్నది చాలా బాధాకరం. సో ఇలాంటి అంశాల మీద మనం ముందుకెళ్ళాలి, ఆత్మగౌరవంతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే యునైటెడ్గా పోరాటాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఫైనల్గా ఉపేంద్ర గారు మీరు చెప్పండి, తమిళనాడులో పెరియార్ మూవ్మెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ద్వారానే ఇప్పుడు అక్కడ మంగళ సామాజిక వర్గానికి సంబంధించిన వారు, అలాగే అనేక ఎంపీసీ కులాలు క్యాబినెట్లో ఉండడం కానీ, పదవుల్లో పాలనలో భాగస్వామ్యం కావడం జరిగింది. తెలుగు 2 రాష్ట్రాలలో దాని ప్రభావం ఎందుకు పడతలేదు అంటారు? అంటే అక్కడ మనం చూసినప్పుడు మొదలుగా ఈ రిజర్వేషన్ అనేది సంబంధించి వచ్చినప్పుడు హజార్ కోహ్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఏం చెప్పినట్టు అంటే ఇది కులాల పరమైన రిజర్వేషన్లు ఇవ్వకూడదు, ఇది తెలివితేటలకు సంబంధించిన అంశం అని చెప్పి ఒకటి వచ్చినప్పుడు అక్కడ స్టార్ట్ అయింది అసలు. అంటే నువ్వు ఈ మాట నువ్వు మాట్లాడుతున్నావే, మరి నువ్వు ఈ మాట మాట్లాడిన మంచిదే ఉన్నది, మరి సంపదను మీరు పంచుతారా, ఆస్తులు పంచుతారా, బంగారాన్ని పంచుతారా, ఇవన్నీ మీ చేతులు ఉన్నాయి, పరిశ్రమలు మీ చేతులు ఉన్నాయి కదా. ఆనాడు కూడా వాళ్ళ ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. రిజర్వేషన్ ఇస్తా అంటే వాడు ఏదో చదువు లేదు, ఇంకా వెనకబడిపోయిండు, వానికి అప్లిఫ్ట్ చేయడం కొరకు పెట్టినటువంటి ఈ కాన్సెప్ట్ నువ్వు కోర్టు తప్పు పడితే సరే మంచిదే ఉన్నది, మరి మిగతా విషయాల సంగతి ఏంది, భూమి సంగతి ఏంది అని చెప్పేసి వాళ్ళు మూవ్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ మూవ్మెంట్ అక్కడి నుంచి అది పెద్ద తంబై పెరియర్ అనే ఉద్యమ సంస్థ అది ఎక్కడికి పీక్ స్టేజ్లోకి పోయింది. పీక్ స్టేజ్లోకి పోయిన తర్వాత తప్పని పరిస్థితులలో అంటే ప్రజలందరూ కూడా మమేకమయ్యారు, మాకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు అంటే సమాన వాటాలు, అంటే నువ్వు ఇక్కడ మాత్రం ఈ మాట చెప్తావు, అక్కడ మాత్రం జేబులో పెట్టుకుంటావు. అక్కడ నుంచి మొదలైనటువంటి మహా ఉద్యమం అయిపోయి అక్కడనే వాళ్ళ ఆఖరికి రూల్లోకి వచ్చారు, మీరేంది మాకు ఇచ్చేది, మేమే మీకు ఇస్తాం అది. కాబట్టి నేను ఏమంటున్నా, ఇక్కడ కూడా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా, ఇక్కడ తెలంగాణ అయినా, ఇప్పుడు ఆంధ్ర అయినా కూడా ఇక్కడ ఒక బ్రహ్మాండమైన మూమెంట్ క్రియేట్ చేయడానికి ఒక పెద్ద స్పేస్ ఉండే. సరే ఆ మూమెంట్ని సరే మన వాళ్ళు నడిపిన వాళ్ళు పెద్దలు చేసేంత వరకు చేసినారు. కాబట్టి దీన్ని రాజకీయ నేపథ్యంలో రాజ్యాధికారం దిశ లోపల పోకపోవడం అనేది అది చాలా గ్యాప్ ఉన్నది మాట వాస్తవం. మనంతా చూస్తూనే ఉన్నాం 20 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందనేది చూస్తున్నాం. తెలుగుదేశం పీరియడ్ తర్వాత ఆఖరికి ఏమైంది, ఇప్పుడు మన తెలంగాణకు వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత చిన్న కులాలకి కొన్ని పథకాలు, కొన్ని అవకాశాలు కొంత దక్కినప్పటికీ, రాజ్యాధికారంలో కొంత అవకాశం వచ్చినప్పటికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోల్చినప్పుడు ఎంబీసీని మనం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఎంబీసీలకు కొన్ని లోన్లు ఇవ్వడం, మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు ఇవ్వడం, ఈ చిన్న పథకాలలో ఏవైతే మన పెట్టిన పథకాలలో చిన్న కులాలకు చాలా వరకు పోయింది. కొంచెం ఆర్థికంగా ఇప్పుడు ఈ రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ పోవడం, నీళ్లు రావడం, ఈ బీసీలు ఎంబీసీలకు అంత ఇంత భూములు ఉంటాం, వీళ్ళు కూడా కోటీశ్వరులుగా ఆర్థిక పరమైన వెసులుబాటు వచ్చింది, అవునన్నా కాదన్న. కానీ ఈ రాజ్యాధికారం అనే అంశం వచ్చేటప్పటికీ సరే ఇప్పుడు జరిగేది ఇప్పుడు మళ్ళీ వీళ్ళ చేతిలో పోయింది. వీళ్ళ చేతిలో పోయేసరికి ఏమైంది, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయండి, లోకల్ బాడీ, అవి జరిపితే మన వాళ్ళు 20,000 మంది సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరూ జరిగేది కదా, వాళ్ళని కాకుండా చేస్తున్నారు కదా. కాబట్టి ఇది అన్యాయం కాదా అంటున్నాను. నువ్వు మళ్ళీ వెనకకి తీసుకుపోతావా? ఒక ఎమ్మెల్యే ఉంటే ఇక ఎమ్మెల్యే కన్నా ఈ గ్రామాలందరూ వచ్చి ఆయన దగ్గర పని చేయించుకోవాలి. అంటే ఒక బీసీలకి ఇప్పుడు 27% వచ్చింది అనుకో, కాసేపు ఎస్సీ ఎస్టీలకు పోను, వాళ్ళంతా ఐటోళ్ళు కదా, వాళ్ళు తెల్ల షర్ట్ వేసుకొని సర్పంచ్ ఐటోళ్ళు కదా. మరి వాళ్ళని కాకుండా చేసి ఎంపీపీలు కాకుండా చేసి జిల్లా పరిషత్ చైర్మన్ అది అట్లా పెడితే సరే కార్పొరేషన్లో మా కార్పొరేషన్లో మాకు ఇవ్వకపోతేవి ఇవాళ నిన్న 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో సుందరి మనోళ్ళు అని చెప్పి ఏదో తీసుకొచ్చి పెట్టినావు. సరే నువ్వు ఎవడి పెట్టుకునే సంగతి మంచిది, హైదరాబాద్ పేరు ప్రతిష్టలు అన్నావు, మంచిగా ఉంది. అరే నా వాళ్ళకి నా ఫెడరేషన్లో చైర్మన్ లేవయ్యా, నా కార్పొరేషన్ చైర్మన్లో ఎంత 20 కోట్లు ఇస్తే అన్ని పాలక మండలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి, వాళ్ళకు వెహికల్ ఇవి, వాళ్ళకి జీతం ఇవి. అరే నా గంగిరెద్దుల కూడా తిరగాలి కదా చైర్మన్ అయినానని. మన కుమ్మరోళ్ళు, మా శాఖలోళ్ళు వీళ్ళంతా కూడా మేము చైర్మన్ అయిన చెప్పుకోవాలి కదా, మా విశ్వకర్మలు వీళ్ళంతా. అరే నువ్వు వీళ్ళకి మాత్రమే ఇయ్యాలంటావు, నీ ఇష్టమైన ఖర్చు పెడతావు, ఇచ్చే పదవులలో నీ వాళ్ళకి మొత్తం ఇచ్చుకుంటావు. ఎట్లా అంటున్నా నేను మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మేము అడుగుతుంటే కూడా నువ్వు కావాలని చేస్తున్నావు అంటే
ఇది చాలా దుర్మార్గం కాదా? అంటే బీసీలు అంటే నువ్వు అలస అంటున్నావా, లేకపోతే నువ్వు ఇక ఏమంటావో అను ఇక నువ్వు. అదే అంటే మీరు అంటే రాజ్యాధికారం చేతులు ఉంది కాబట్టి మేము ఏదైనా చేస్తాం, మేము ఎంతవరకైనా పోతాం, మీకు అన్యాయమే చేస్తామనే దృక్కోణంలో పోతున్నావు. కాబట్టి ఎంత నువ్వు బీసీ ఉద్యమాన్ని కానీ బీసీ హక్కుల్ని ఎంత తొక్కిరనుకో మీరు అంత పెద్ద ఎత్తున లేచే అవకాశం ఉంది. రేపు రాబోయే కాలంలో బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. ఫైనల్గా కిరణ్, ఇంతకుముందు నువ్వు అన్నావు గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న సంఘాలు గవర్నమెంట్కు ప్రశ్నించే వైపు ఉండాలా, గవర్నమెంట్ వైపు ఉంటే బాగుంటుంది అంటారా? అంటే సార్ ఇవి సంఘాలు అంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే మనం చూసినట్టయితే గ్రామ్సీ, ఆంటోనియో గ్రామ్సీ అన్న పొలిటికల్ సైంటిస్ట్ ఇటాలీ నుంచి ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ చేస్తాయి. అంటే అక్కడ ఉన్న డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంథెన్ చేయడానికి అక్కడ ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ మన ఈ బీసీ సంఘాలు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లను ముందు పెట్టాలి. ప్రభుత్వ ఇంట్రెస్ట్లతో మమేకమై ముందుకెళ్ళడం కాదు. మనకు ఉండాల్సిన అంటే బీసీ సంఘం అని పెట్టుకొని బీసీల హక్కుల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం పనిచేయకుండా వాళ్ళ ట్రాప్ లో పడేసి మనం పనిచేస్తే కనుక మనకు ఆర్గనైజేషన్ అనవసరం. ఇంకా అక్కడే పార్టీల్లోనో లేకపోతే సిస్టంలోనో చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన అవసరం బీసీ సంఘాలకు ఉంది. దాంతోనే ముందుకెళ్లాలనేసి. ఓకే, థ్యాంక్ యూ. నేటి చర్చలో పార్టిసిపేట్ చేసినటువంటి జూమ్ ద్వారా పూర్ణచంద్ర గారికి, అలాగే ఉపేందర్ మాజీ బీసీ కమిషన్ సభ్యులు, ఎంబీసీ ఫౌండరు, అలాగే కిరణ్ కుమార్ గారు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ ప్రెసిడెంట్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.